ఫార్మా విలేజ్లు 20,000 ఎకరాలు 1000 సంస్థలు జాబితా తయారీలో సర్కార్ భూసేకరణకు ముందే పెట్టుబడులపైన స్పష్టత 500 కంపెనీల ఆసక్తి పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటొచ్చని అంచనా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి పేపర్ల ద్వారా ఈ వార్తలు రాయించి లక్షల కోట్ల సంపద విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి, మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఇక మీరు భూములు ఇచ్చేయండి. భూములు ఉన్న వాళ్ళని భూములు లేని వాళ్ళు లేకపోతే మిగతా ప్రజలు ఎందుకు ఉద్యోగాలు వస్తాయంటే ఇచ్చేయి, తప్పేముంది, గవర్నమెంట్ తీసుకుంటే తప్పేముంది, ప్రజల కోసమే కదా అని మన చేతనే అనిపిస్తారు వాళ్ళని. విషయం ఏంటి, కంపెనీలన్నీ ఏంటివి, ఫార్మా విలేజ్లు. 20,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు కడితే ఈ రాష్ట్రం ఉంటుందా, నాశనం అవుతుందా? ఒక్కసారి విదేశాలను ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆయా దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి కంపెనీలని దగ్గరకు కూడా రానివ్వరు వాళ్ళు. మనం ఆ కంపెనీలను పెట్టి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి మనం విషం మింగుతున్నాం, వానికి మందులు అందిస్తున్నాం. దీన్ని మనం డెవలప్మెంట్ అంటున్నాం. ప్రజల ప్రాణాలు పోయే డెవలప్మెంట్ దేనికోసం? వస్తుండొచ్చు 1-2 ఉద్యోగాలు అక్కడక్కడ, అయినా ఏం ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పండి? ఒక ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, మనం పోదాంకి చౌటుప్పల్ ఏరియాకి, చౌటుప్పల్ దోతిగూడెం ఈ గ్రామాల్లోకి, అక్కడ ఉన్న కంపెనీల్లో విషాన్ని మింగే ఉద్యోగాలేమో లోకల్గా ఉన్న ప్రజలకి. పాపం ఆటోలలో మహిళలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆడ రోజంతా పనిచేస్తారు, కడుపంతా విషాన్ని నింపుకొని ఇంటికి పోతారు. అక్కడ పెద్ద పెద్ద పోస్టులు మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళే. మీరు చూడండి, అక్కడ దివీస్కి వెళ్దాం, దివీస్లో కొన్ని 100 మంది పనిచేస్తారు కదా, మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎవరు? దేనికి ఆ ఉద్యోగం? ఇప్పుడు 20,000 ఎకరాల్లో ఈ ఫార్మా ఇండస్ట్రీని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన 15,000 ఎకరాలు సేకరించి పెట్టిపోతే కేసీఆర్ కూడా ఇదే ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. ఆ 15,000 ఎకరాల్లో ఇప్పుడు వచ్చిన ఆయన 4th సిటీ అన్నాడు. ఇక అది అయిపోయింది కదా, మరి అక్కడ 4th సిటీ చేస్తున్నా, మరి ఆ కంపెనీలు ఏడబెట్టాలంటే ఇంకో 20,000 ఎకరాలు. గ్యాంగ్ రేపే ఇది, ఒక రకంగా చెప్పాలంటే గ్యాంగ్ రేప్ అన్నట్టు ఇది. అరెస్ట్ అయిందా పట్నం నరేందర్ రెడ్డిని? ఓకే, ఏది ఇది ఫార్మాది? ఇగో ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ క్లస్టర్ విలేజ్లు ఏర్పాటు చేసేందుకు దుద్యాల మండలంలో లగచర్ల, పోలేపల్లి, హక్కీంపేట, పులిచెర్ల తాండా, రోటిబండ తాండాల పరిధిలో 1,373 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఇందులో 547 ఎకరాల అసైన్డ్ భూములు, 90 ఎకరాల ప్రభుత్వ భూములు పోగా 736 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉన్నది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల్లో భూసేకరణ చేపట్టేందుకు అధికారులు ఆగస్టు నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. హకీంపేటలో 366 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచర్లలో 150 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదన చేశారు. మిగతా ప్రజలు కూడా, చుట్టూ భూములు కోల్పోని రైతులు కూడా సంతోషంగా ఏమి ఉండరు, వాళ్ళు కథమే ఆ ఏరియా అంతా. ఆ 10 కిలోమీటర్ల రేడియస్లో మీరు విషం మింగుకుంటూ బతకాల్సిందే. జడ్చర్లకు పోదాం, పోలేపల్లి పోదాం, చౌటుప్పల్ పోదాం, ఆ ప్రాంతాల ప్రజలు ఎట్లుంటున్నారో ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాస్తవాలు ముందు పెడదాం. ఇగో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ స్థానంలో ఏర్పాటు చేయదలిచిన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా విలేజ్ల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఫార్మా విలేజ్లకు భూసేకరణలో వివాదాలు తలెత్తినా రైతులకు నచ్చజెప్పి ఒప్పించడం ద్వారా ముందుకెళ్లాలని భావిస్తోంది. వికారాబాద్లో భూసేకరణ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా ఇలాగే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉన్నది. అయితే వివిధ ఫార్మా క్లస్టర్స్లో భూసేకరణ చేపట్టేందుకు ముందే అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కలిగిన కంపెనీలు, అవి ఏ మేరకు పెట్టుబడులు పెడతాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాయి, ఇలాంటి అంశాలపైన స్పష్టత తీసుకుంటున్నది. 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటి కోసం సుమారు 20,000 ఎకరాలు సేకరించాల్సి ఉన్నది. ఈ ఫార్మా క్లస్టర్స్లో మొత్తం 1000 కంపెనీలకు భూమిని కేటాయించాలి అన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో ఇప్పటికే 500కు పైగా కంపెనీలు గుర్తించారు. భూసేకరణలో వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే క్లస్టర్కు సంబంధించిన సేకరణే మొదటిది. మిగతా క్లస్టర్లలో కొన్ని చోట్ల కొంత ప్రభుత్వ భూమి ఉంటే మిగిలింది రైతుల నుంచి సేకరించాల్సి ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ ఫార్మా కంపెనీలు తేవాలని ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడే జేఏసీలు ఏర్పాటు చేసుకోండి, తిరగబడండి. మనం వైలెన్స్కి వెళ్ళొద్దు, నిన్న దాడి చేసినట్టుగా అధికారుల మీద ఇంకోరి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. శాంతియుతంగా జేఏసీలు ఏర్పాటు చేసుకొని ముందుకు కదలండి.
మేము భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. 6 కోటి రూపాయలు ఇచ్చినా ఇవ్వకండి. ఎవరైతే భూమి కోల్పోరో వాళ్ళు కూడా భూమి కోల్పోతున్న రైతులకు మద్దతు పలకండి. ఎందుకంటే మీ భూమి ఉన్నా మీ పంట పండదు. మీకు ఒకవేళ అంతగా ఉంటే మీ గ్రామం నుంచి ఒక 10 మంది చౌటుపల్లి అనే ప్రాంతానికి వెళ్ళండి. దివీస్ అనే కంపెనీ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రాంతాల ప్రజలని కలవండి. మొత్తం స్కిన్ ఎలర్జీలు వచ్చి లంగ్స్ ఖరాబ్ అయిపోయి పంట పొలాల్లో బోర్ ఆన్ చేస్తే నల్లటి నీళ్ళు వస్తాయి బయటికి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, మొత్తం తాగి వండుకుంటారు దొంగలు, తాగి వండుకుంటారు. ఈ లీడర్లు ప్రతి ఎలక్షన్ టైంలో ఇప్పుడు అదే మునుగోడు ఎలక్షన్లో ప్రతి పార్టీ మొన్న దివిసోన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ, నా బీజేపీ, నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్, అన్ని పార్టీలు. సో అందుకే ఈ ఫార్మా సిటీ ఏ గ్రామంలో అయితే తేవాలి అనుకుంటున్నారో మీరంతా జేఏసీలు ఏర్పాటు చేసుకొని ముందుకు కదలండి. ఈ మూమెంట్ దేకపోతే ఈ కంపెనీలు ఆగవు. అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఫార్మా కంపెనీలు, ఏం అక్కర్లే. గ్రీన్ ఫార్మా అంటారు, అంత బోగస్. గ్రీన్ ఫార్మా అనేది లేనే లేదు. సిద్ధంగా 500 కంపెనీలు ఈ ఫస్ట్ ఈ పేపర్ల వాళ్ళని తన్నాలా. ఈ రకమైన వార్తలు రాసి అద్భుతమైన ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పే వాళ్ళని తన్నాలా. ఇవి ఎవరెవరైతే ఈ ఆలోచనతో రాస్తారో ఆ ఫార్మా కంపెనీ పెట్టిన దగ్గరనే పెట్టమనాలి ఈ ఛానల్ని. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ గత 5-6 ఏళ్లుగా సాగుతోంది. అక్కడ మౌలిక వసతుల కల్పన గత ప్రభుత్వం 1000 కోట్లు వెచ్చించింది. విమానాశ్రయం వరకు విశాలమైన రహదారులు, నిరంతర విద్యుత్ సౌకర్యం కోసం సబ్స్టేషన్ల ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ అంటూ గత ప్రభుత్వం భారీగా ప్రచారం చేయడం, జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సర్కార్ కూడా దీనికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హోదా కల్పించింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపించాయి. 500కు పైగా కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి దరఖాస్తులు కూడా సమర్పించాయి. అయితే భూసేకరణకు సంబంధించి కొన్ని చోట్ల కోర్టులో కేసులు ఉండడంతో ఫార్మా సిటీ ప్రారంభంలో జాప్యం జరిగింది. శ్రీధర్ బాబు స్వయంగా సమావేశం అవుతుండట. ఎవరెవరితో? డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్ఎన్ ఇలాంటి 5 దిగ్గజ కంపెనీలతో భేటీ అయిందట. హైదరాబాద్ నుంచి తమ ఉత్పత్తులను ప్రపంచానికి సరఫరా చేస్తున్నాయి. నేనేమంటున్నానంటే, మీరు ఒక ఫార్మా సిటీ కడతా అంటున్నారు కదా, మినిస్టర్ క్వార్టర్స్ అక్కడనే ఉండాలి, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కూడా ఆ ఫార్మా కంపెనీకి గ్రీన్ ఫార్మా కదా. మీ ఫ్యామిలీసు సరే మాకు పరిపాలనలో కొంత లేట్ అయినా పర్లే, మీరు మీ కుటుంబాలతో ఆ ఫార్మా కంపెనీ పక్కనే మీరు నివాసం ఉండాలి. ప్రజలు డబ్బులు వేసుకుని మరి మీకు ఇండ్లు కట్టిస్తారు. అవసరమైతే భూమి ఒకవేళ రైతులది ఉంటే ఆ రైతులు భూమి ఇస్తారు ఆ ఇండ్ల కోసం. ఎవడెవడైతే ఫార్మా సిటీ రావాలి, ఫార్మా కంపెనీలు రావాలని కోరుకుంటున్నాడో వాడిని అక్కడ పెట్టాలి. ఎంత దుర్మార్గం అంటే ఇది.